ప్రజా సమస్యలే జనసేన అజెండా. తెలంగాణ ఆకాంక్షలు ఆశలు తీరేలా పనిచేద్దాం. పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహించండి. పార్టీ నేతలకు జనసేన చీఫ్ దిశానిర్దేశం. హైదరాబాద్లో తెలంగాణ జనసేన ఆఫీస్ ప్రారంభం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇంకో చెప్పింది కదా కదా పవన్ కళ్యాణ్, తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగిరా, బరాబర్ నేను రాజకీయం చేస్తా, బరాబర్ ఇక్కడ పోటీ చేస్తా, నేను ఇల్లు తిరుగుతా, ప్రజా సమస్యలు వింటా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. సో ఎట్లకేలకు మాత్రం ఇక హైదరాబాద్లో ఒక ఆఫీస్ మాత్రం స్టార్ట్ చేసిండు ఇక. సో ఇక్కడ విషయం ఏంటంటే, ముందు ఆంధ్రలో ప్రజా సమస్యలు ఏందో విను, అక్కడేందో ఆ రాజధాని ఏందో కట్టుకోరు ఫస్ట్, ఆ పని చేయరు ఫస్ట్. సో మా తెలంగాణలో మేము ఎట్లా పరిపాలించుకోవాలనో, ఎట్లా ప్రజా సమస్యలు తీర్చుకోవాలనో, ఎట్లా క్వశ్చన్ చేయాలనో, ఎట్లా కొట్లాడాలనో మాకు తెలుసు. తెలంగాణనే కొట్లాడి సాధించిన వాళ్ళం, నువ్వు చెప్పాలన్నా పవన్ కళ్యాణ్ ఎట్లా పరిపాలన చేసుకోవాలా, మా తెలంగాణలో ఎట్లా రాజకీయం చేసుకోవాలనో, ఏం చేయాలో నువ్వు చెప్పాలనా. సో నీ రాజకీయం ఏదో నువ్వు చేసుకుంటున్నావు, చేసుకో, నో ప్రాబ్లం. సో ఏమంటాడు, జనవాణి నిర్వహించండి. తెలంగాణ మొత్తంలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలి, ఎట్లా ముందుకు పోవాలి, అధికార దృష్టికి ఎట్లా తీసుకుపోవాలి, నాయకుల దృష్టికి ఎట్లా తీసుకుపోవాలనో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. సో ఈరోజు ఇవన్నీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో పోటీ చేయాలన్నా చేయొద్దని నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదు. తెలంగాణలో పోటీ చేయాలన్నా వద్దా జనసేన నిర్ణయించేది బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ. సో వీళ్ళు నిర్ణయిస్తారు. సో ఈయన జస్ట్ నిజంగానే మన పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు తోలుబొమ్మే పవన్ కళ్యాణ్. సో నీ సొంత నిర్ణయాలు ఏముండవు, నీ కథ ఏముండదు. అట్లా బీజేపీ చెప్పినట్టు నువ్వు డ్రామా ఆడాల్సిందే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నువ్వు ఆడాల్సిందే. అంతేగాని నా జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, నేను ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఒంటరిగా పోటీ చేస్తా నా జనసేన పార్టీ అని చెప్పి దమ్ము లేని వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్. ఇతర పార్టీల మీద ఆధారపడి ఉంటా ఉన్నాడు ఇక. సో వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సో ముందు నీ పార్టీని చక్కయ్యి, ముందు ఒంటరిగా పోటీ చేయడానికి ఆలోచన చెయ్యి. ఒక తమిళనాడు విజయ్ వాస్తవానికి కూడా ఒంటరిగా పోటీ చేసిండు. అక్కడ బీజేపీని తట్టుకున్నాడు, డిఎంకే పార్టీని తట్టుకున్నాడు, ఏఐడిఎంకే పార్టీని తట్టుకున్నాడు. సో ప్రజల్లోకి వెళ్ళిండు, ఈరోజు గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యాడు. సో నేను వాస్తవానికి నీకు కూడా ఎంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్, నీ ఫ్యాన్స్ ఉన్నారు, నీకు క్రేజ్ ఉన్నది. సో వాస్తవానికి ఒకసారి ఒంటరిగా పోటీ చేయి, నీ దమ్మేంది, నీ పార్టీ ఏందో, నీ బలం ఏందో నీకు కూడా తెలుస్తుంది కదా, ఎట్లా పోవాలి, ఏ విధంగాని. సో ఇంకా బీజేపీ ఆడించినట్టు, చంద్రబాబు నాయుడు ఆడించినట్టు ఆడడం ఏంది, నువ్వు గంగిరెద్దు కాదు కదా, ఏం కాదు కదా, ఆడించినట్టు ఆడుతుంది, సర్కాసులో కోతి ఆడుతుంది చూడు, అలాంటి వ్యక్తి కాదు కదా. నీకు ఇమేజ్ ఉంది, నీకు కథ ఉంది, నీకు ఫ్యాన్స్ ఉంది, నీకు ఫాలోయింగ్ ఉంది. సో ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో వాస్తవానికి నాకు కూడా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే, చాలా ఇష్టం, యాక్టర్గా చాలా ఇష్టం.